ఇక్కడ కనిపిస్తున్నది రాగి పంట. రాగి అంటే రాగులు అంటాము. ఇవి మెట్ట ప్రాంతంలో పండే చిరుధాన్యపు పంట. ఇది ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్స్ అంటారు. ఈ రాగులు ముదిరిన తర్వాత ఇలా ఎర్రగా కనిపిస్తాయి, సన్నగా గుండ్లు మాదిరి ఉంటాయి. ఈ రాగులు జన్మస్థలం వచ్చి ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియాలోని ఎత్తైన ప్రదేశాలు. మన దేశంలో ఇవి సుమారు 4000 సంవత్సరాలకు పూర్వమే ఇవి మన దేశంలో ప్రవేశించినట్టు తెలుస్తుంది. పూర్వకాలంలో వీటిని పేదల పంట అని లేదా కరువు పంట అని పిలిచేవారు. మీ పేరు? రమణయ్య. ఏ ఊరు? తాడిచెట్లపల్లి. అది రాగి పంట కదా. అది ఎంతకాలం పంటది? 3 నెలలు. 3 నెలలు. దాని విత్తనం ఎట్లా వేస్తారు? ఫస్ట్లో ఏంటంటే నాటైనా వేసుకోవచ్చు, ముందు పెరిగే నారు పోసిన తప్ప, లేకపోతే చల్లగానే చల్లేయచ్చు. నారు కూడా వేసుకుంటారా? చల్లగా చల్లేసింది. అంటే నారు మీరే వేస్తే కొనుక్కొచ్చుకోవాలా? మనం నారు మడిలాగా తయారు చేసి చల్లేసి నారు అంత మాత్రం ఒక 20 రోజులు వచ్చిన తర్వాత పెరిగి నాటాల. నాటిన తర్వాత అయితే ఇంకో కొద్ది బాగా వస్తుంది. అంటే తల్లితే ఎక్కువ బాగుంటుందా, నాటు వేస్తే బాగుంటుంది? వేస్తే బాగుంటుంది. 3 నెలల్లో వస్తుంది. దాని మధ్యలో మందులు ఏమైనా కొడుతుంటారా? ఒకసారి 2 సార్లు కొట్టాలి. నీటి వస్తే బాగుండాలా? ఒక రకంగా సరిపోతుంది. ఒక రకంగా ఉండినా సరిపోతుంది. అది ఒక ఎకరాకి ఎంట్లో వస్తాయి అవి? ఎకరాకి వస్తుంది బాగా. 2 పడితే 2 పుట్లు లెక్క 2 పుట్లు వస్తాయి. ఎంత రేట్ ఉంటుంది? రేట్ కిలో వచ్చి 50 రూపాయలు. కిలో 50. అంటే మీరే బయటకు అమ్ముతారా? మీరే ఎట్లా మార్కెట్? ఇక్కడ కావాలంటే అమ్ముతాం, లేకపోతే అంగడిలో వేసేస్తాం. దీనికి మొత్తం ఖర్చు ఎంత అవుతుంది 3 నెలలకి? ఖర్చు తక్కువ. చాలా తక్కువ. 2 ఏదా పిండి, ఒకసారి 2 సార్లు మందులు కొడతారు. గిట్టుబాటు బాగానే ఉంటుంది, పర్వాలేదా? పర్వాలేదు, అది గిట్టుబాటు చేసుకుంటే. మధ్యలో తెగులు ఏమి రావు. క్వింటాల్ రేట్ ఎంత పోతే మీకు గిట్టుబాటు అవుతుంది? క్వింటాల్ రేట్ అంటే దాని మార్కెట్ రేట్ బాగానే ఉంటుంది. 50 రూపాయలు తక్కువ ఉండదు కిలో, పెచ్చే ఉంటుంది. మీకు కనీసం ఎంతవరకు అయితే మీకు లాభదాయకం ఉంటుంది? లాభదాయకం అంటే మామూలు 50 రూపాయలు అన్నా చాలు. అంటే కేజీకి ఒక ఎకరాకి ఎన్ని కేజీలు లెక్క వస్తుంది? అట్లా 1 టన్ను 2 టన్నులు ఎట్లా? 2 టన్నులు వస్తాయి. 2 టన్నులు వస్తాయా?